ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా ఆలయాల అభివృద్ది చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా కాకినాడ నగరంలోని ఆలయాలు అభివృద్ది చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడలో శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి దేవస్థానం చైర్మన్ గా సొల్లేటి నాగలక్ష్మి గోపాలకృష్ణ, పాలకవర్గ సభ్యులుగా నేరెళ్ల పల్లవి, వంకాయల మాలతి, ఓలేటి తులసి, పట్నాల వీర్రాఘవమ్మ, ఆకిళ్ల ప్రసాద్, గడ్డం నాగేశ్వరరావు, సత్యంశెట్టి రాజేష్, మల్లాడి వీరబాబులతో దేవాదాయ ధర్మాదాయ ఇన్స్పెక్టర్ ఫణేంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కమిటీ ద్వారా జరుగుతుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆలయంగా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తలాటం సత్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, అట్ల సత్యనారాయణ, సుంకర్ సురేష్, లోవరాజు, జాహ్నవి, సతీష్, చింతలపూడి రవి, చెన్నమశెట్టి గోవిందరాజులు, గోపిశెట్టి బోరయ్య, అద్దేపల్లి గంగరాజు, సాలా గ్రామలక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
మీరందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీని మమ్మల్ని గురించి అందరూ సహకరించినందుకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరియు ఇక్కడ సభ్యులకు గౌరవ ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు మరియు సంఘాలన్నీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున మన కోర్టు వచ్చిన తర్వాత మన కాకినాడ ఎమ్మెల్యే కమలబాబు గారు ప్రతి దేవాలయం కూడా డెవలప్ అవ్వాలి, ఈ దేవాలయాలను ఒక మంచి పాలక మండలి చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళని ముగ్గురిని కూడా కూర్చోబెట్టి ఎవరిని కలుపుతూ ఎవరు ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయగలరో మన సాంప్రదాయాన్ని పైకి తీసుకెళ్లే ఉద్దేశంలో ఎవరని చెప్పి ఆయన ఆజ్ఞ కూర్చి అన్ని మతాల కులాల వారికి కూడా సమన్వయం చేస్తూ ఈ పాలక మండలిని చేసినటువంటి మన కాకినాడ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజున సుమారుగా మనకి బయటకు వచ్చినటువంటి క్రీస్తు దేవాలయాలన్నింటిలో కూడా ఆయనే స్వయంగా చెప్పి పాలక మండలిని ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ పాలక మండలి సభ్యులకు దాని ఉన్నటువంటి చైర్మన్లకు కూడా బాధ్యత కూడా కలిగింది. మనం కేవలం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగా చేయాలి అని అనుకోకుండా మన వంతు మనం కూడా కృషి చేసి ఆ గుళ్ళకి రావాల్సిన నిధుల నుండి ఏదైనా నుండి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీ వెనక నుండి ఈ యొక్క దేవాలయాల అభివృద్ధిలో ఆయన ముందుంటారని ఏదైతే మనం నిర్మిస్తున్నామో ఈరోజు దేవాలయంలో ఈరోజు మన గురించి దేవాలయంలో ఈరోజు ఏంటంటే నాన్నగారికి గోపాలన్నారు అలాగే మిగతా సభ్యులు కూడా నిర్మించబడ్డారంటే అది వారి పూర్వజన్మ సుఖం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కాకుండా ఈరోజు దానికి ఆ భగవంతుడు సేవలసిన అవకాశం కూడా ఇచ్చారు. ఎంతో మంది భక్తులు వస్తుంటారు, చూస్తుంటారు చాలా దేవాలయాలు. దేవుడి దగ్గర వచ్చిన తర్వాత ఉదయాన్నే మొత్తం కలిసి మనమే చేసుకోవాలని తెలుసుకున్నాం. ఎన్నికల సమయంగా అలాంటి దేవాలయాన్ని ఒక చేయగా దేవుడి మొత్తం గురించి అవకాశం వచ్చిందంటే ఎంతో గొప్పవాళ్ళు మన అందరూ మొత్తం ఈరోజు మన కాకినాడ అభివృద్ధితో పాటు ఈరోజు ప్రభుత్వ పరిస్థితి విధానంలో అభివృద్ధి పరంగా ఆచరించిన వాతావరణం అందరూ భక్తిభావాలు పెంచాలంటే అది పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి కూడా మనం అప్పటికి జనాభా పెరిగారు. దాని అనుగుణంగా ఫెసిలిటీస్ కల్పించాలి, అవకాశాలు కల్పించాలి. భక్తులు ఏ విధంగా ఆశిస్తున్నారు దేవాలయాలు ఆ విధంగా వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంది. మీ స్థాయిలో మీరే దేవాలయాలు కూర్చోగారు, మీరు ఇక్కడ ఈవోగా ఉంటారు, వాళ్ళతో కలిసి మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చేసి భక్తులకి మంచి దర్శనాలు ఇచ్చి మంచి ప్రసాదాలు పెట్టి భక్తులు ఏ విధంగా ఈ దేవాలయాలు ఆ విధంగా తయారు చేయడం బాధ్యత ఉంది. అదేవిధంగా మీకు ఏ అవసరం కూడా మీలో భాగంగా పరిస్థితుల్లో మేమందరూ కూడా మీకు అండగా ఉంది. మీరు అనుకున్న విధంగా దేవాలయాలు అభివృద్ధి చేసిన బాధ్యత మీరు చూసుకోవడానికి సురేష్ ఉదయం సమాచారం